గతంలో దొంగ ఓట్లతో గెలిచినట్లే ఈసారి 2024లో దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా అధిష్టానం ప్రయత్నిస్తోందని, ఓటర్లు మేలుకుని అవినీతి వైసీపీని తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు తెలుగుదేశం నాయకులు బుల్లెట్ రమణ, సూరా సుధాకర్ రెడ్డి, భాస్కర్, మునిశేఖర్, కంకణాల రజనీకాంత్ తదితరులతో కలిసి సుగుణమ్మ మాట్లాడుతూ తమ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జరుపుతున్న రా కదలిరా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీల ప్రభుత్వం పాలనలోకి రానుందని గుర్తు చేశారు. తిరుపతి, చంద్రగిరిలో గత మున్సిపల్ కమిషనర్ల అండతో దొంగ ఓట్లను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు గారు ఏం చెప్తారో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి ఆయన స్వర్ణయుగంగా మార్చబోతున్నారో అనే ఒక నినాదాలతో మరి ఆయన ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఈ రోజున ఆయన పాల్గొనేటువంటి బహిరంగ సభలను విజయవంతం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రా కదలిరా బహిరంగ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఇదివరకు ముందు చెప్పినట్టుగా ఏపీ ప్రజలకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తి చూపేందుకే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.